అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మా చిన్నోడైతే పడుకున్నాడండి. వాడిని పడుకోబెట్టేసి ఇక ఈవినింగ్ పని అయితే ఇప్పుడు చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక బయట పని అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాను. ఇప్పుడైతే వంట చేయాలి. ముందుగా ఇక్కడ వచ్చేసి కొద్దిగా చపాతీ పిండి అయితే కలిపేసాను. ఇది ఓన్లీ నా ఒక్కదాని వరకే, నాకైతే 3 అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మినపప్పు కూడా నానబెట్టేసాను రేపు టిఫిన్ కోసం. మంచిగా ఇది 2-3 సార్లు కడిగేసి లోనకైతే వచ్చేసి మళ్ళీ ఇదంతా మిక్సీ చేసుకోవాలి. బిట్టు కూడా అడుగుతున్నాడు అనమాట, అమ్మ వడలు చేయి అనేసి. సర్లే ఇక బిట్టు కూడా అడిగేసిండు కదా అనేసి, అందులో మొన్నటి వరకు నొప్పే ఉండే కదా అండి, ఎక్కువ ఏం తినలేదు పాపం. అసలుకి ఇడ్లీలు ఏమంటారు, ఉప్మా రవ్వ అలాంటివి మెత్తయి తిని బోరు కొడుతుంది వాడికి కూడా అనేసి ఇలా మినపప్పు నానబెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా అయితే మిక్సీ వేసుకున్నాను. ఇలా గట్టిగా పట్టేసుకోండి, మరి జోరుగా అయితే ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటుంది అనమాట. గట్టిగా పట్టేసుకుంటే మనకి వడ షేప్ వచ్చేలాగా ఉండాలి. ఇక్కడైతే రైస్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా చిన్నోడు ఏంటి అరుస్తున్నా, ఇటు వచ్చి చూస్తే ఏడుస్తున్నాడండి ఎత్తుకోమని. ఇక నేను రాగానే గుడ్లలో పెట్టి చూస్తున్నాడు. సరేలే అనేసి వాడిని కాసేపు పక్కన నక్క అయితే ఇచ్చేసాను. అక్క కాసేపు ఎత్తుకుంటున్నాను అనేసి కాసేపు అక్కడ చూడండి ఒకటే అరుస్తున్నాడు. నేను వీడియో స్టార్ట్ చేయగానే ఆగిపోతున్నాడు. సినిమాలకి యాక్షన్ అనగానే ఆగుతారు చూసినవా, యాక్షన్ వచ్చేసి ఈవినింగ్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. క్యాప్సికమ్ టమాటా అయితే వండాను. చపాతీలలో కూడా బాగుంటుంది కదా అనేసి ఇలా ముందుగానే టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకొని ఉంచుకొని ఒకేసారి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లడు కదా, మళ్ళీ మధ్యలో అవి కట్ చేసుకుంటూ ఉంటుంటే ఎప్పుడైనా ఏడితే ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ముందుగానే అన్ని కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సింపుల్గానే వండుతానండి. ఆయిల్ అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ అందులో తాలిగింజలు ఉల్లిగడ్డ అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ మన క్యాప్సికమ్ కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత లైట్గా అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. కానీ ఈ క్లిప్ ఎందుకు చూపించలేదంటే అప్పుడు చిన్నోడు ఏడుస్తుండో నా ఒళ్ళోనే ఉన్నాడు అనేసి అందుకే అప్పుడు ఆ వీడియో తీయలేదు. నెక్స్ట్ టమాటా కూడా వేసుకొని ఉప్పు కారం వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో ఉంటే కర్రీ అయితే ప్రిపేర్ చాలా ఈజీగా అయిపోతుంది. క్యాప్సికమ్ కూడా ఫైనల్లీ చపాతీతో ఇలా చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.